అలాగే ఏ వైదికమైనటువంటి ప్రమాణము కూడా నీ యొక్క శక్తిని, నీ యొక్క ధనాన్ని పూర్తిగా వ్యయం చేసేసుకుని, పూర్తిగా ఖర్చు పెట్టేసేసుకుని, నీ దగ్గర ఏమీ లేకుండా పనిచేయి అని ఎప్పటికీ బోధించవు. నీకు మిగుల్చుకోవలసినవి మిగుల్చుకుని, నీకు నీ శరీర పోషణకు లేదా నీ కుటుంబ పోషణకు మిగుల్చుకోవలసినటువంటి ధనాన్ని మిగుల్చుకుని, అది కాక మిగతావి వైదికమైనటువంటి క్రియలకు ఖర్చు పెట్టు అనేటువంటి బోధననే వైదిక ప్రమాణాలు బోధిస్తాయి. అలాగే నీకు శక్తి ఎంత మేరకు ఉన్నదో, నీ శక్తి క్షయం పూర్తిగా నీ శరీరాన్ని నిలపటానికి ఎంత శక్తి అవసరమో అంతవరకు చూసుకుని చేసుకోమనే వైదికమైనటువంటి ప్రమాణాలు బోధిస్తాయి. బోధించి మానవుడిని సవ్యమైనటువంటి దారిలో లేదా అభివృద్ధి పథంలోకి తీసుకువెళతాయి. కాబట్టి వైదికమైనటువంటి ప్రమాణాలు బోధించేటువంటి వాక్యాలు శక్తి క్షయాన్ని పరిగణనలోకి తీసుకునే బోధిస్తూ ఉంటాయి అనే విషయాన్ని గుర్తుంచుకోమని అంటున్నాడు. అలాగే వైదికమైనటువంటి వాక్యాల ద్వారా వచ్చేది హింస కాదు అనే విషయాన్ని కూడా తెలుసుకోమని అంటున్నాడు. వైదికమైనటువంటి ప్రమాణాల ద్వారా తెలిసేటువంటి ఈ క్రియలన్నీ హింసాత్మకమైన క్రియలు కావు అనే విషయాన్ని మనం ప్రారంభంలోనే యుద్ధం హింస ఎందుకు కాదు అనే విషయాన్ని విచారించుకుని చర్చించుకుని నిర్ణయించుకున్నాం. కాబట్టి వైదికమైనటువంటి క్రియలు, వైదికమైనటువంటి ప్రమాణాల ద్వారా తెలిసినటువంటి క్రియలు హింసను బోధించవు. కాబట్టి స్మపర హింస లేనటువంటివి వైదికమైనటువంటి ప్రమాణాలు, వైదికమైనటువంటి ప్రమాణాల ద్వారా బోధితమైనటువంటి క్రియలు అని అర్థం చేసుకోమంటున్నాడు. అదేవిధంగా వైదికమైనటువంటి ప్రమాణాల ద్వారా వచ్చేటువంటి క్రియలు శక్తి సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకునే, మానవుడి యొక్క శక్తి సామర్థ్యాలను లెక్కలోకి తీసుకునే క్రియలను బోధిస్తాయే తప్ప ఇష్టం వచ్చినట్లు బోధించవు అనే అంశాన్ని కూడా పరమాత్మ ఈ సందర్భంలో మనకు బోధిస్తున్నాడు. ఆఖ్యాతానాం అర్థం బ్రువతాం శక్తి సహకారిణి అనేటువంటి న్యాయాన్ని పరమాత్మ గుర్తు చేస్తున్నాడు. ఆఖ్యాతానాం, నువ్వు ఇలా చేయి అలా చేయి అని బోధించేటువంటి ప్రేరక వాక్యాలకు, అర్థం బ్రువతాం, ఈ పనులు చేయి అని బోధించేటువంటి వాక్యాలకు శక్తి సహకారిణి, శక్తి సహకారిగా నిలుస్తుంది. నీకు శక్తి ఉన్నంత మేర నీ శక్తిని దాటకుండా, నీ శక్తిని మించకుండా నీవు ఈ పని చేసుకోవలసింది అని ఈ వాక్యాలు బోధిస్తాయి అనేటువంటి న్యాయాన్ని పరమాత్మ దృష్టిలో ఉంచుకుని వైదికమైనటువంటి వాక్యాలు పౌరుషాన్ని, పురుషుల యొక్క శక్తిని, పురుషుల యొక్క సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకునే బోధనలు చేస్తాయే తప్ప వారి శక్తి సామర్థ్యాలను మించి ఉండేటువంటి క్రియలను బోధించవు అనే విషయాన్ని స్పష్టంగానే చెప్తున్నాడు. వైదికమైనటువంటి వాక్యాల ద్వారా ఈ ప్రమలను లేదా ఈ రకమైనటువంటి వాస్తవ జ్ఞానాలను పొంది తద్వారా చేసేటువంటి క్రియలు, ఆ ఇచ్ఛ ద్వారా చేసేటువంటి క్రియలు సాత్విక క్రియలవుతాయి. కాకపోతే గనక తామస క్రియలైపోతాయి అని పరమాత్మ ఈ సందర్భంగా మనకు ఒక చిన్న బోధన చేస్తున్నాడు.